అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడుతుండే, కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని అబద్ధాలు, అరాచకాలు, సొల్లు మాటలు, రోత మాటలు, చిల్లర మాటలు. ఒక్కటన్నా ప్రజల గురించో, జిల్లా గురించో, రాష్ట్రం గురించో, అభివృద్ధి గురించో మాట్లాడినావా? ఇన్ఫాక్ట్ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నేను చింతిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మాట్లాడండి కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం రోజు నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ రికార్డులు తప్పుపోకూడదు, ఆయన మాటలు సరిచేయాలనే ఉద్దేశంతో నిజాలు చెప్పడానికి నేను ఇలా మాట్లాడవలసినటువంటి పరిస్థితి. నువ్వు ఇవాళ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి వచ్చినావు. ఒక్క మాట ఉమ్మడి మెదక్ జిల్లా గురించో, ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించో, సంగారెడ్డి గురించో మాట్లాడినావా? సంగారెడ్డికి ఒక్క రూపాయి హామీ అన్న కొత్తగా ఇచ్చినావా? సంగారెడ్డికి వస్తే ఇలా నీ తప్పిదం వల్ల, నీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నీ చేతగాంతనం వల్ల సింగూరు ఖాళీ చేసినావు. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాకు మంచినీళ్ళు లేవు. ఇవాళ నారాయణ ఖేడ్లో 2 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. కరువు కాలంలో కూడా, ఎండాకాలంలో కేసీఆర్ గారు నారాయణ ఖేడ్లోని తండాకు రాష్ట్రం మొత్తం కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తే నువ్వు సింగూరు రిపేర్ చేస్తా అని ఖాళీ చేసినావు. పోనీ రిపేర్ అయినా చేసినావు అంటే రిపేర్ కూడా చేయలే. ఇవాళ సింగూరులో నీళ్లు లేక సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్ల వస్తున్నది. ప్రత్యామ్నాయం ఏదైనా మాట్లాడతావేమో, మరి ఆ ప్రజలకు మంచినీళ్ళ కోసం ఏమైనా ట్యాంకర్లు పెడతావా, బోర్లు వేస్తావా, మోటార్లు పెడతావా? ప్రతిరోజు నల్ల నీళ్లు రావడానికి ఏం చేస్తావు? ఓ మాట చెప్తావేమో అనుకుంటే దాని గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు సంగారెడ్డి జిల్లా బాగుపడాలి, సంగారెడ్డి జిల్లాకు సాగునీరు ఇయ్యాలని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభిస్తే నీ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో మూలకు పడేసినవు దాన్ని. కనీసం ఇవాళ జిల్లాకు వచ్చినావు, ఆ సంగమేశ్వర, బసవేశ్వర పనులు చేయిస్తా, ఏడాదిలో నీళ్ళు ఇస్తా, 2 ఏళ్లకు నీళ్ళు ఇస్తా అని చెప్తావేమో అంటే సంగమేశ్వర గురించి మాట్లాడలే, కానీ సొల్లు మాటలు మాత్రం మాట్లాడిండు. ఆ సంగారెడ్డి జిల్లాలో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టుల గురించి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పలే. గతంలో ఏడాది కింద జైరాబాద్కి వచ్చిండు, ఆడ కూడా బసవేశ్వరుడి విగ్రహం మేమే పెడితే దాని రిబ్బన్ కటింగ్కి వచ్చిండు. ఈయన పెట్టింది కూడా కాదు అది. ఆ జహీరాబాద్కి వచ్చినప్పుడు కోటొక్క మాటలు చెప్పిండు. ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చింది ఏడాది అయింది, నువ్వు జహీరాబాద్కి వచ్చి చెప్పిపోయి ఒక్క మాటనన్నా అమలైందా? నీకు నీళ్లు లేక, మంచినీళ్లు రాక గోసపడుతున్న సంగారెడ్డి జిల్లా ప్రజలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు నీకు గుర్తురారా? ఇలా సంగారెడ్డి ప్రాంతంలో నువ్వు చేసింది ఏంది ఒక్కటి చెప్పు నాకు. నీ ప్రభుత్వం వచ్చినాక మేం పెట్టిన మెడికల్ కాలేజు, మేం పెట్టిన నర్సింగ్ కాలేజు, మేం కట్టిన దవాఖానలో, మేం చేసిన రోడ్లు తప్ప ఇవాళ నరక యాతన, మోచేతు లోతు గుంతలతో సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్, జైరాబాద్ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలు మాట్లాడినవా? నువ్వు వచ్చిన 3 ఏళ్లల్లా 1 కిలోమీటర్ రోడ్ వేసినవా సంగారెడ్డి జిల్లాల? మా హయాంలో మంజూరై టెండర్లైన పనులు కూడా జరుగుతలేవు. ముఖ్యమంత్రిగా జిల్లాకు వస్తే దాని గురించి ఒక మాట మాట్లాడవా? అన్ని పచ్చి అబద్ధాలు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే బీఆర్ఎస్ సెంటర్. సిగ్గుందా మాట్లాడడానికి? ఇప్పటికి అసెంబ్లీలో చెప్పినాం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారు. 20,69,033 మంది లబ్ధి పొందారు కొత్త రేషన్ కార్డులతోనని అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తాడు. బజారు భాషలో అబద్ధాలు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడతారు. నోరా మోరా? అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది ఒకటి ఉంటుందా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము అని అసెంబ్లీలో నువ్వే చెప్తావు.
సంగారెడ్డి మీటింగ్లో ఇయ్యలేదని చెప్తావు. అసలు పేదల గురించి ఆలోచించింది కేసీఆర్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ 4 కిలోలు 20 కిలోల సీలింగ్.